హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న స్వీట్ కార్నర్. ఈరోజు మనం లేత వంకాయలతో సింపుల్ టేస్టీ మసాలా వంకాయ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉన్న వంకాయలు, లేత వంకాయలు తీసుకోవాలి. ఇవి వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అండ్ అలాగే నువ్వులు కూడా కొద్దిగా ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత చివరిలో మసాలాలన్నీ కూడా అంటే పట్ట, లవంగాలు, మిరియాలు, ఇలాచి యాడ్ చేయాలి. యాడ్ చేసి వేయించుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్యాన్లోనికి ఆయిల్ యాడ్ చేసేసుకొని వంకాయలు వాటర్ లేకుండా చూసి వాటిని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇవి తీసి పక్కన పెట్టేద్దాం. ఈ వంకాయలన్నీ పక్కన పెట్టిన తర్వాత సేమ్ అదే ప్యాన్లోనికి కొద్దిగా స్పైసెస్ పట్ట, ఇలాచి, లవంగా ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా సన్నగా తరిగినవి వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీనిలోనికి తగినంత సాల్ట్ అండ్ కారము, లైట్గా జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా అంటే ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోనికి కొద్దిగా చింతపండు పులుపు యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ ఈ విధంగా మసులుతుంది కదా, 10 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులోకి యాడ్ చేసేసి కొద్దిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5-6 నిమిషాలు కనుక కుక్ చేసుకున్నట్టయితే మసాలా అంతా కూడా వంకాయలకి పట్టేసి మంచి టేస్టీగా తయారవుతుంది. ఈ విధంగా చిక్కబడుతుంది, ఆయిల్ కూడా పైనకి తేలుతుంది అనమాట. ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపి నిదానంగా మూత పెట్టేసి లో ఫ్లేమ్ పైన ఒక 1 or 2 minutes పెడితే సరిపోతుంది. మంచి టేస్ట్ అయిన వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో అయితే నేను చాలా సింపుల్గా ఉండాలని చెప్పేసి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశాను. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.